అప్పుడే చెప్పిండు సార్ కేసీఆర్ గారు, మీరు ఆశపడి కాంగ్రెస్ కోటేస్తే గోసపడతారు. లేదా దొంగ హామీలు, అమలు కాని హామీలు ఇచ్చేసి ఉట్టి అంటే అధికారులకు వస్తావు రావు అని చెప్పేసి ఊరికే ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం ఎవరిని అది ఇచ్చినా కన్నీటి కాదు తప్ప ఒక్కరు కూడా సంతోషం లేదు. డిస్క్వాలిఫై అయిన తర్వాత కంపల్సరీగా ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ తరపున నేను 100% క్యాండిడేట్గా ఉంటాను. మాకు గౌరవ కేసీఆర్ గారు నాకు ఆల్రెడీ మాట ఇవ్వడం జరిగింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన గోవర్ధన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, రీసెంట్గా బీఆర్ఎస్ భవన్కి చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు రావడం జరిగింది. ఆ రోజు బీఆర్ఎస్ లీడర్స్ ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అలాగే ఆ విస్తృత సమావేశంలో మీరు కూడా ఉన్నారు. సో మరి లోపల సమావేశంలో ఎలాంటి దిశానిర్దేశాలు చేస్తారు కేసీఆర్ గారు? చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రావడం చాలా సంతోషకరం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి అంటే ముఖ్యంగా మా కార్యకర్తలు విస్తృత సమావేశం పెట్టడం జరిగింది. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషకరం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అకృత్యాలను చూసి తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ని కోరుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్వయంగా తన ట్విట్టర్లో పోల్ పెడితే దాంట్లో 75% బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది, 25% కాంగ్రెస్కి వచ్చింది. దాని ద్వారా తెలుస్తుంది రేవంత్ రెడ్డికి పాలన ఎంత ముద్దుగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, ప్రజలు ఎంత హ్యాపీగా ఉందో తెలుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి దేశంలో నెంబర్ రాష్ట్రం తీర్చిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి కేసీఆర్ ఫస్ట్ చెప్పిండు, మోసపోతే గోసపడతారని చెప్పారు. గోసపడి అందరూ ప్రజలంతా తెలంగాణలో గోసపడుతున్నారు. ఎందుకంటే 2,000 పింఛన్ 4,000 ఇస్తాని చెప్పి, దళిత బంధు 10 లక్షల నుంచి 12 లక్షలు ఇస్తాని చెప్పి, రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాని చెప్పేసి అనేక అమలు కాని హామీలు అన్ని ఇచ్చేసి అధికారులకు వచ్చిండు. ఈరోజు ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయట్లేదు. కాబట్టి ప్రజలంతా విసుక్కుంటున్నారు. పైపెచ్చు హైడ్రాన్ని తీసుకొచ్చేసి పేద ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇల్లు కొలగొట్టి భయభ్రాంతం గురి చేసి, ముఖ్యంగా బిల్డర్లను బెదిరించేసి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటుండో ప్రజలందరికీ అర్థమైపోయింది. హైదరాబాద్ ప్రాంతంలో బస్తున్న ప్రాంతాల్లో వాటర్ రాక దాదాపు 1 వీక్ నుంచి చాలా బాధపడుతున్నారు. ట్యాంకర్ బుక్ చేస్తే అంటే డొమెస్టిక్ ట్యాంకర్ బుక్ చేస్తే డబ్బులు పెట్టి కొనుక్కుందామని నీళ్ళు ఇస్తలేరు. ఈ రోజు బుక్ చేస్తే 2 రోజులు 3 రోజులు ట్యాంకర్ పడుతుంది. ఇట్లా ప్రజలందరూ కూడా విసిగిపోయినారు రేవంత్ రెడ్డి గారి మీద. దాని మీద అన్ని డిస్కషన్ చేసినాం. మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా పార్టీ ముఖ్యులతో చర్చించడం జరిగింది. పార్టీ రాబోయే రోజుల్లో అధికారులకు వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసం మా కేసీఆర్ చెప్పిండు. మేము కూడా పూర్తిగా నమ్ముతున్నాం. అంటే నార్మల్గా ఆ సమావేశంలో తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో నేను ఊరుకునేదే లేదు అని కూడా అనడం జరిగింది. సో దానిపైన మీరేమంటారు? మేము ఇప్పటిదాకా అదే చెప్పినండి. లేదా దొంగ హామీలు, అమలు కాని హామీలు ఇచ్చేసి ఉట్టి అంటే అధికారులకు వస్తావు రావు అని చెప్పేసి ఊరికే ప్రజల్ని మభ్యపెట్టేసి అధికారులు రావడం జరిగింది. అదే చెప్తాను, 2,000 పెద్దమ్మ చిన్నమ్మ నేను 2,000 ఇప్పుడు కేసీఆర్ ఇస్తాను, 2,000 ఇస్తాను, నేను మాత్రం 4,000 ఇస్తాను చెప్పి రేవంత్ రెడ్డి గారు 4,000 చూపించండి. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఈ 15 నెలల్లో కనీసం 2,000 కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదు. అప్పుడున్న తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దవాళ్ళందరూ కూడా అంటే ఏజ్డ్ 57 years ఎబోవ్ వాళ్ళందరూ కూడా ఎవరి మంత్ ఫస్ట్ రోజు నుంచి 5th లోపల అందరికీ 2,000 రూపాయలు పెంచొచ్చు. ఇప్పుడు అసలు ఇంతవరకు ఎప్పుడు 2,000 రూపాయలు పెంచిన వస్తుందో అర్థం కాని పరిస్థితి. 2 నెలలే కొట్టిండు. ఈ 15 నెలల 2 నెలల పింఛనే కొట్టిండు. అట్లాంటి మహాత్ముడు మా రేవంత్ రెడ్డి గారు. అన్ని అబద్ధాల ముఖ్యమంత్రి, బూతుల ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు వస్తారు తప్ప అన్ని వర్గాల ప్రజలు ఒక్కరు కాదు, అన్ని వర్గాల ప్రజలు, ఆటో కార్మికుల నుంచి మహిళలు కానించి స్టూడెంట్స్ కానించి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రం ఎవరిని అది ఇచ్చినా కన్నీటి కాదు తప్ప ఒక్కరు కూడా సంతోషం లేరు. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు స్వర్ణయుగం. నిజంగా రామరాజ్యం ఎట్టుంటుంది మనం పుస్తకాలు చదివినాం. కానీ మా కేసీఆర్ రామరాజ్యం ఉండే, స్వర్ణయుగం ఉండే, అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉండే, ఎవరు పనాలు చేసుకునే వాళ్ళు, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు, సంతోషం కుటుంబంతో కలిపేవాళ్ళు. ఎక్కడ కూడా అన్ని ఎంత అంటే రాష్ట్రంలో ఎప్పుడు పైసలు కూడా చేతి నిండా ఉండేటివి. అన్ని ప్రజలకు అంటే స్థాయిని బట్టి ఉండేది, అందరూ కూడా హ్యాపీగా ఉండేది. కానీ ఈరోజు 1,00,000 రూపాయలు జేబులో ఉంటే అది కోటీశ్వర్లకు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అంత దరిద్రమైన పరిపాలన అందిస్తున్నారు. దరిద్రంగా ప్రజలు దరిద్రం అనుభవిస్తారు. నిజంగా కేసీఆర్ గారు చెప్పింది 100% ప్రజలంతా అనుకుంటారు. అప్పుడే చెప్పిండు సార్ కేసీఆర్ గారు, మీరు ఆశపడి కాంగ్రెస్ కోటేస్తే గోసపడతారు, చాలా ఇబ్బందులకు గురి అవుతారు. నిజంగా కేసీఆర్ గారు ఏదో చెప్పారో అందరూ వాస్తవం అని చెప్పి ప్రజలందరూ ఈ రోజు గుర్తు తెచ్చుకుంటారు. ఓకే సార్, మరి ఉప ఎన్నికలకు మీరు సిద్ధమేనా? మరి మీకు టికెట్ వస్తుందన్న నమ్మకం ఉందా? 100% టికెట్ వస్తుంది. ఉప ఎన్నికల్లో 100% డిస్క్వాలిఫై అవుతుంది నాగేంద్ర గారు. మార్చిలో ఎండింగ్ లోపల ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నాం. డిస్క్వాలిఫై అయిన తర్వాత కంపల్సరీగా ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ తరపున నేను 100% క్యాండిడేట్గా ఉంటాను. మాకు గౌరవ కేసీఆర్ గారు నాకు ఆల్రెడీ మాట ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగా నేను ఆల్రెడీ ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నా. ప్రజలందరం కలుస్తున్నాం. అంటే ఇప్పుడు కొత్తగా కలిసింది. దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను ఈ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉన్నా. కంపల్సరీ అప్పటి నుంచి ప్రజలతో మమేకమే ఉన్నా. ఇప్పుడు ఉంటా, రేపు కూడా ఉంటా, ఎప్పటికైనా ఉంటాను. నేను ఖచ్చితంగా ఎలక్షన్లు మాత్రం వస్తున్నాయి.
నేను క్యాండిడేట్ నిలబడుతున్నా 100% మంచి మెజార్టీతో 50,000 పై మెజార్టీతో గెలుస్తున్నాను. ఇంకోటి ఇమీడియట్లీ నోటీస్ ఇచ్చారు కదా, ఇన్ని రోజులు 15 నెలల నుంచి నోటీస్ చేయని స్పీకర్ గారు సుప్రీంకోర్టు వాగానే సుప్రీంకోర్టు మందలియంగా ఇమీడియట్ నోటీసులు ఇచ్చింది. నోటీసులు రిప్లై ఇంక రాలేదు. కానీ ఏమైనా సరే సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా సీరియస్ చెప్పడం జరిగింది స్పీకర్ గారికి, మీరు డిసైడ్ చేస్తారా లేదా మేమే డిసైడ్ చేయమని. అంటే సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలని అడిగినారు. వాళ్ళ టైం కూడా పెట్టడం జరిగింది. మొన్న 18 తారీఖు ఉంటే కొన్న జడ్జి గారికి వచ్చాను, వేరే కారణాల వల్ల రాలేకపోయిండు. మళ్ళీ మార్చి 3కి పడ్డది. ఖచ్చితంగా మార్చ్ ఎండింగ్ లోపల 100% రిజల్ట్ వస్తుంది. 100% ఈ 10 మంది డిస్క్వాలిఫై అవుతారు. దీంట్లో తిరుగులేదు. ఏ మాత్రం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అలాగే వాళ్ళ ఫ్యామిలీని ఆ మాటలు అనడం జరిగింది. మరి దానిపైన మీ మాటలు ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు ఎట్టుంటుంది అంటే గురువింద గింజ సామెత ఉంటుంది. గురువింద గింజ ఏమనుకుంటుంది అంటే పైన చూసుకుని మొత్తం ఎర్రగున్నా అనుకుంటుందట, కానీ కింద మొత్తం పూర్తిగా నలుపు ఉంటుంది. ముందు ఆయన ఫ్యామిలీని చూసుకోమని చెప్పండి. మా కేటీ రామారావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ ఉద్యమంలో భాగస్వాములు, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు ఉంటారు, ప్రజలు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. అంతేగా నీ తమ్ముడులాగా, మీ అన్నలాగా, తిరుపతి రెడ్డి లాగా, లేకపోతే కొండరెడ్డి గారు, లేకపోతే కృష్ణారెడ్డి లాగా అన్యాయంగా దోచుకోతుంటలేదు, అన్యాయంగా బెదిరిస్తలేదు. బుద్ధుండి మాట్లాడాలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బుద్ధి లేకుండా సోయిదకు మాట్లాడొద్దు. మీలాగా అక్రమంగా వచ్చి వసూలు చేయట్లేదు, అక్రమంగా సెటిల్మెంట్ చేయట్లేదు, అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించట్లేదు. మా కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు 100% ప్రజల చేతికి ఎన్నుకోబడిన వాళ్ళు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఖచ్చితంగా పోరాటం చేసి జైళ్ళకు పోయి రైలు రక్కులు చేసి సడక్ బందులు చేసి వంట వార్పులు చేసి అనేక కష్టాలు పడ్డ అనేకసార్లు జైళ్ళకు పోయారు. నీలాక ఆ టైంలో ఉద్యమ సమయంలో నువ్వు ఎక్కడున్నావు? ఆంధ్రప్రదేశ్ మంచిన నాయకుల సంకలు నాకుతున్నావు, వాళ్ళ బుట్ల కాడు ఉన్నావు. నీకేం తెలుసు ఉద్యమ చరిత్ర, ఉద్యమ విలువ? మాకు తెలుసు, మేము కష్టపడ్డాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గెలిపించారు. గతంలో మా కేటీఆర్ గారు దాదాపు 4 సార్లు 5 సార్లు గెలవడం జరిగింది. నీ లెక్క కొడంగల్ ఒక్కసారి 2 సార్లు గెలిచి 3 సార్లు చెతకిలబడుతుంది, వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తుంది. నీ లెక్కగా నీ నీచమైన చరిత్ర ఎవరు లేదు. కేటీ రామారావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా కేసీఆర్ గారు కానీ తెలంగాణ కొరకు తన ప్రాణాలకు పరంగా పెట్టారు. తన మొత్తం ఉద్యోగాలు వదిలేసుకొని అన్ని వదిలేసుకొని తెలంగాణ కొరకు కొట్లాడారు. నువ్వు ఆ టైంలో ఎక్కడున్నావు? రైఫిల్ పట్టుకొని తెలంగాణ ప్రజల మీద యుద్ధానికి పోయినావు. మీ అన్నదమ్ములు ఎక్కడున్నారు? అసలు అడ్రస్ లేని వ్యక్తులు ఈరోజు మొత్తం లైమ్ లైట్లోకి వచ్చేసి మొత్తం తెలంగాణ మొత్తం దోచుకు తింటారు. ఓకే సార్, మరి ఒక మాటలో కేసీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు నిజమైన ఉద్యమకారుడు, నిజాయితీ గలవాడు. తెలంగాణ ప్రజలంటే ప్రాణం, గుండెలో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణలో కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణకు ఎవరు ఈగవాలన్నా చంద్రబాబు నాయుడు లాంటి వారు, రేవంత్ రెడ్డి లాంటివి ఎంతమంది ఈగలు తోకలు వచ్చినా కూడా ఏమీ చేయలేరు. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్న రోజులు తెలంగాణ సస్యమలు ఉంటుంది. సరే, ఈ 5 సంవత్సరాలలో కొంత ఇబ్బంది జరిగినా మళ్ళీ రాబోయే రోజులలో కేసీఆర్ గారు ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ఇంతకు డబ్బులు ఏదైతే ఈ రేవంత్ రెడ్డి పాలనలో అన్యాయం జరిగిందో, లేకపోతే ప్రజలు బాధపడరో అంతకు డబ్బులు సంతోషపడే విధంగా ప్రణాళికలు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారు, 3సారిగా. అప్పుడు తెలంగాణ ప్రజలకు ఇంకేం చేయాలో, ఇంకా మిగిలినయో ప్రాజెక్టులు కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ అన్నింటిలో నేను ముందంజలు చేసే విధంగా ప్రయత్నాలు చేసుకుంటున్నాం. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తారు. అప్పుడు తెలంగాణ ప్రజలకు మళ్ళీ తన పాలన, తన మార్కెట్ చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.